హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మిమ్మల్ని ఒక మంచి ప్లేస్ కి టెంపుల్ కి తీసుకొచ్చేసాను. సో ఇక్కడ ఉన్న టెంపుల్ అయితే శ్రీకృష్ణదేవరాయల కాలము తర్వాత విజయనగర రాజుల కాలంలో నిర్మించిందిగా చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల తమ్ముడైన అచ్యుతరాయల దగ్గర ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విరూపన్న వీరన్న అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరి కృషి ఫలితమే ఇప్పుడు మనకి ఈ టెంపుల్ మనం చూడగలుగుతున్నాం అన్నమాట. సో ఇలాంటి టెంపుల్స్ అందరినీ కూడా మనము ఖచ్చితంగా సంరక్షించుకోవాలి. సో ఇవంతా కూడా ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట. అద్భుతమైన టెంపుల్. మీకు మొన్న మనం చేసుకున్న వీడియోలో లేపాక్షి నంది చూశారు కదా, ఆ నంది ఉన్నాడు, శివుడు ఎక్కడ అనుకున్నామా? ఆ శివుడు ఇందులో ఉన్నాడు అన్నమాట. ఆ శివుడు ఆషామాషి శివుడు కాదండి, అద్భుతమైన శివుడు. కాకపోతే అయ్యగారికి పూజలే లేవు మరి. సో ఇది ధ్వజస్తంభం. టెంపుల్ చూస్తేనే చాలా పెద్దగా ఉంది కదా. సో ఇదంతా కూడా ఇప్పుడు మనకు పురావస్తు శాఖ వారు పెట్టినటువంటిది అనమాట. లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వెళ్తూ మనము మాట్లాడేసుకుందాము. మొత్తానికి టెంపుల్ లోపలికి అయితే వచ్చామన్నమాట. ప్రదక్షిణ చేసుకునే కదా మనము దర్శనానికి వెళ్తాము. సో మరెందుకు ఆలస్యం, రండి ఒక ప్రదక్షిణ చేసేసుకుందాము. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎడమ వైపు అంతా కూడా పిల్లర్స్ అండి. సో ఇలా బ్లాక్స్ గా ఉందన్నమాట. సో ఆ తర్వాత రైట్ సైడ్ చూస్తే మనకి మొత్తం శాసనాలు, గోడల పైన ఇలా శాసనాలు కనిపించాయి. అసలు చెప్పాలంటే దీనిలో చాలా వండర్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు డిజైన్స్ అవన్నీ మనం అనుకుంటాం కానీ కాదు, అప్పటి నుంచి అసలు వాళ్ళు ఇచ్చిన దాన్నే మనం ఇప్పుడు ఏదో కొత్తగా ఫీల్ అయిపోయి మనం డిజైన్స్ కనుక్కున్నట్టు, ప్యాటర్న్స్ కనుక్కున్నట్టు మనం ఫీల్ అయిపోతుంటాము. ఇక్కడ ఉన్న పిల్లర్స్ ని చూస్తే అప్పట్లో వాళ్ళు ఎంత నాలెడ్జ్ పర్సన్స్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. మొత్తం ఇంటర్లాక్ సిస్టమ్ తోనే ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రైట్ సైడ్ మీకు ఆ బండ కనిపిస్తుంది కదా, లోపల కాంపౌండ్ లోపల గుండు, అక్కడే ఒక అద్భుతం ఉందండి. ఆ అద్భుతంతో పాటు ఆ గుడి లోపల అటువైపు ఇంకొక గుడి గోపురం కనిపిస్తుందా, దానిలో ఇంకొక అద్భుతం ఉంది. ఇక్కడ చూడండి, నీళ్లు బయటకు రావడానికి కూడా ఆ మార్గం పెట్టారు. ఎంత బాగా, అప్పుడు అసలు ఎంత ఆలోచన కదా వాళ్ళకి. మొత్తం ఈ టెంపుల్కి అయితే 3 వైపులా ద్వారాలు అయితే ఉన్నాయండి లోపలికి రావడానికి. సో దీన్ని, ఈ యొక్క బండ ఏదైతే ఈ గుట్ట ఉందో దీన్ని కూర్మ శైలి అంటారంట. దీని పేరు పురాణాల్లో కూడా ఉందంట, కూర్మ శైలి అనేసి. శైవ క్షేత్రాల్లో 108 క్షేత్రాలలో ఇది కూడా ఒక క్షేత్రం అనేసి చెప్తున్నారు. అగస్త్య మహాముని శివకేశవులు ఇద్దరిని ప్రతిష్ఠించారు లోపల అనేసి ఉన్నారు. శివకేశవులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అగస్త్య మహాముని స్థాపించారు. అంటే ఈ విరూపన్న వీరన్న ఈ ఆలయ కట్టక ముందే ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఆ శివకేశవులు కొలువు తీరి ఉన్న శివ వైష్ణవ క్షేత్రం ఇదన్నమాట. సో కూర్మ శైలి మీద మనకు శివకేశవులు దర్శనమిస్తూ ఉన్నారు. మీరు చూసారంటే మొత్తం బండని, ఈ బండ మొత్తం చెక్కి ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారనమాట. సో ఇప్పుడు కాలంలో అయితే పిల్లర్స్ వేసి అది ఇది తవ్వి ఏదేదో చేసేస్తుంటాము. చూడండి బండ మీదనే ఎంత బాగా పేర్చారనే కదా చెప్పాలి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్తంభాల మీద మీరు ఒకదాని మీద ఉన్నటువంటి డిజైన్ ఇంకొక స్తంభం మీద ఉండదు. అంత అద్భుతమైన శిల్పకళ ఉన్నటువంటి ఆలయం అన్నమాట. చూడండి కింద ఏమన్నా కనిపిస్తుందా? చూడండి, ఈ సింహాలు ఒకటే ఇది ఉంటది కానీ పైన ప్యాటర్న్ అంతా కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో అద్భుతమైన కళాఖండం అనే చెప్పాలి దీన్ని అయితే. ఆ తర్వాత మనం అనుకున్నాం కదా, శివయ్య పూజలు లేకుండా ఎందుకున్నాడు ఏంటి అనేది. ఆ శివుడు ఇక్కడ లోపల ఉన్నాడు, ఆ శివుడు ఏంటి కదా అనేది మనము చూసేద్దాము. లోపలికి వెళ్దాం రండి. చూడండి ఎంత పెద్ద బ్లాక్స్ అసలు వీటిని పెట్టి
ఆ ఇంటర్లాక్ సిస్టమ్ కనిపిస్తుందా మనకు? చూస్తే ఆ రాతి దీని మధ్యనే మనకు తెలుస్తుంది ఎలా లాక్ చేసి చెదరకుండా ఉండడానికి కట్టారు అనేది. సో ఆ తర్వాత లోపలికి రాగానే మనకి ఎడం వైపు ఈ సెక్షన్ ఏదైతే ఉందో దీని గురించి మనము ఇంకొక పార్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే అది ఇప్పుడు మాట్లాడామంటే కంటెంట్ చాలా పెద్దదైపోతుంది, వీడియో పెద్దదైపోతుంది. సో ఇప్పుడు మీరు ఈ సర్కిల్లో చూస్తున్నారు కదా, కూర్మ అవతారం, కూర్మ రూపం, అవతారం కాదు కూర్మ రూపము. సో ఈ యొక్క గిరి పేరు కూర్మ శైలి అని పిలిచేవాళ్ళు కాబట్టి ఆ యొక్క ఇది ఇక్కడ చెక్కారు అని చెప్తున్నారు. ఇక్కడ గైడ్స్ చాలా రకాలుగా చెప్తున్నారు, కానీ అవే ఏవైతే మనకు యాక్సెప్టబుల్లో అవి మనం తీసుకుంటాము. సో ఈ విరూపన్న వీరన్న ఏదైతే ముందుగా ఈ యొక్క టెంపుల్ చెక్కడానికి మొదలు పెట్టారో ఈ గుండు దగ్గర నుంచి చెక్కారంట. సో ముందుగా విఘ్ననాయకుడు వినాయకుడిని వాళ్ళు చెక్కడం జరిగింది. అత్యంత పెద్ద రూపము ఎలుక వాహనంతో పాటు వినాయకుడిని చెక్కారనమాట. చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఇటు నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు శ్రీశైలం స్టోరీ ఏదైతే గజేంద్రుడు, పాము, సాలెపురుగు ఉంటారో, అది భక్త కన్నప్ప ఉంటారో, ఆ యొక్క స్టోరీ మొత్తము ఈ బండ మీద చెక్. ఇదంతా కూడా ఒకటే బండ, ఈ ఒకటే పెద్ద గుండుకి ఇది మొత్తం చెక్కి ఉన్నారు. ఆ తర్వాత శివయ్య పూజ లేకుండా ఉన్నారని చెప్పాము. నంది ఉన్నాడు, శివుడు కనిపించలేదే అనుకున్నాం కదా, ఆ శివుడు ఈ శివుడేనండి. అంత పెద్ద నంది అక్కడ ఉన్నారు, మరి శివయ్య ఎక్కడా అనుకున్నామా? సో అక్కడ ఉన్న నందీశ్వరుడు ఈ శివయ్య వైపే చూస్తుంటారంట. ఇక్కడ మీరు పైన చూసారంటే ఎరోమార్క్ దగ్గర పాము పడగ దగ్గర కొద్దిగా చీలిక అనేది ఉంటుంది. సో అందువల్లనే ఈ యొక్క శివునికి పూజలు లేదు అని చెప్తున్నారు అనమాట. మనం ఇంట్లో కూడా ఏదైనా ఫోటో ఫ్రేమ్ కొంచెం మొక్కపోతే మనం పెట్టి పూజ చేయం కదా. సో ఈ శివుడు కొద్దిగా అక్కడ ఆ చీలిక ఉండడం వల్ల పూజకి పనికిరాదు అని చెప్పి ఇంత పెద్ద శిలా విగ్రహమైన అత్యంత అద్భుతమైన ఒకే గుండులో 3 చుట్లు చుట్టుకొని 7 తలలు విరబూసిన నాగు, ఆయన మధ్యలో ఆ నాగుని మధ్యలో శివయ్య కొలువు తీరి ఉన్నా కూడా పూజలు అందుకోవట్లేదు అనమాట. సో ఇక్కడైతే చిన్న చిన్నవి కూడా ఎంత కరెక్ట్గా వాళ్ళు ఎంత డెడికేటెడ్ దీంతో వాళ్ళు వర్క్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇది నంది ఎదురుగా ఉన్న శివయ్య కథ. సో ఇది కాకుండా ఇప్పుడు అక్కడ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మనము ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది, దాని గురించి తెలుసుకుందాం.